హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇంకా ఇవాళ టాపిక్ వచ్చేసి రీడింగ్ ఏంటంటే, మీకు ఎవరైతే నో కాంటాక్ట్ అలాగే ఎవరైతే మీరు సెపరేషన్ అయి ఉన్నారో, మీకు దూరమైన వాళ్ళు ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. కొన్ని రోజులు మాట్లాడుకోవడము, కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉండడము ఎందుకు జరుగుతుంది మీ మధ్య? ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాము. ఓకేనా? అది ఎవరైనా కావచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, అలాగే లివింగ్ రిలేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే చూడొచ్చండి. వీళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేదైతే చూడండి. ఓకేనా? ఇంక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి మీరు ఈ రీడింగ్‌కి ఒక లైక్ అయితే ఇచ్చి మీరు రీడింగ్ చూడండి. అలాగే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ మీరు గుర్తుకు తెచ్చుకొనైతే రీడింగ్ అయితే చూడండి. ఓకేనా? ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎవరైతే వీళ్ళ నుంచి దూరం అవుతున్నారు, ఎలాంటి విషయము చెప్పట్లేదు, కొద్ది రోజులు మాట్లాడడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను, అలాగే ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్‌లో, ఎందుకు వీళ్ళని దూరం పెడుతున్నారు, మెల్లమెల్లగా ఎందుకు దూరం పెడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వీళ్ళని నో కాంటాక్ట్ లో పెడుతున్నారు, బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు, ఫోన్ ఆర్ మెసేజ్ లేదు, ఏంటి ప్రాబ్లం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎందుకు తెలియచేయండి. ఇంకా ఎందుకు దూరం పెడుతున్నారు, ఓకే. ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ఎందుకు చూస్తున్న మా వ్యూవర్స్ ని వాళ్ళ పర్సన్ ఎందుకు దూరం పెడుతున్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, లివింగ్ రిలేషన్ లో ఉన్న వాళ్ళు, అది ఎవరైనా కావచ్చు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో, మాకు రీజన్ తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్, ద హెరోఫెంట్, ద సన్, 3 ఆఫ్ పెంటికల్ అంటే థర్డ్ పార్టీ, ద ఎంపరర్, మీలో కొంతమంది, మీ పర్సన్ ఎలా ఉన్నారంటే, కొంతమంది మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చి మీకు అయితే అన్యాయం చేయడం అయితే జరిగింది. మీతో లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి మీకు దూరం అయితే అవ్వడం జరిగింది. ఎందుకు అనంటే వీళ్ళ మెంటాలిటీ ఎలా అంటే కొంచెము చైల్డిస్ట్ మెంటాలిటీ కూడా, కొత్తదనానికి అట్రాక్ట్ అవ్వడము, అలాగే కొద్ది రోజులు హుషారుగా సంతోషంగా ఉండడము, మళ్ళా కామ్ అవ్వడం అన్నమాట. ఆ సంతోషం అనేది ఎక్కువ రోజులు అనేది ఉండదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ వాళ్ళ మాటలు వినడము, వాళ్ళ మాటలు చెవికెక్కించుకోవడము, అవి మనసులో పెట్టుకోవడము, అవి మనసులో పెట్టుకొని మిమ్మల్ని అయితే సాధించడము, మీకు ఎలాంటి విషయము తెలపకుండా తన మనసులోనే పెట్టుకొని ఇగో బయట పడకుండా మిమ్మల్ని సాధించడము, కామ్‌గా వాకవే చేయడం. ఎలాంటి విషయాలు అయితే చెప్పరు. కామ్‌గా అయితే వాకవే చేస్తారు. వాకవే ఎందుకు చేశారు అని అడిగితే చెప్పరు. విషయం అయితే చెప్పరు, దాటేస్తారు.
తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే బయట పెట్టరన్నమాట. ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది మనసులో. కానీ వాళ్ళు బయట పెట్టరు. వాళ్ళు బయట పెట్టరు కాబట్టి మీకు ఇంకా ఒకే ఫీలింగ్స్, ఒకే బాధన్నమాట. మీకేమో మిమ్మల్ని ఏడిపించడము. మీరు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. మీకు మధ్య మధ్యలో మెలకువ వస్తుంది. ఎందుకు అనంటే మీరు పాస్ట్‌లో ఏదైతే జ్ఞాపకాలున్నాయో, ఆ జ్ఞాపకాలు తలుచుకుంటున్నారు. వీళ్ళు ప్రెజెంట్ సరిగా లేరు కాబట్టి అది గుర్తొచ్చి మీరు తలుచుకుంటూ ఏడ్చుకోవడం అయితే జరుగుతుంది మీరైతే. మీరెలా ఉన్నారంటే ఈ రిలేషన్‌లో ఎలా గ్రోత్ తీసుకురావాలి, ఎలా సక్సెస్ తేవాలి ఈ రిలేషన్‌లో అనైతే మీకు ఆలోచన అయితే ఉంది. మళ్ళా మీరు ఎలా కలవాలి, నాకు ఏమీ తోచట్లేదు, నాకు డిప్రెషన్‌లో ఉన్నాను, నా మైండ్ అంతా డిప్రెషన్‌లో ఉంది అనైతే మీకు నాకింకా ఎలాంటి ఆలోచనలు రావట్లేదు. ఇందులో సక్సెస్ తీసుకురావాలనైతే మీకుందన్నమాట. ఇందులో ఎలాగైనా ఒక విజయం తేవాలనైతే మీకుంది. కానీ వాళ్ళైతే వాళ్ళ మనసులోదైతే బయట పెట్టరన్నమాట. ఎందుకు పెట్టరు అనంటే వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొంచెము మీకు బయట పెట్టరు. మీరడిగినప్పుడు మీరడిగినప్పుడు ఏదో ఒక కథలు చెప్తారన్నమాట. ఏం కథలు చెప్తారంటే, తన ఫ్యామిలీ గురించి చెప్తారు. నా ఫ్యామిలీని కూడా నేను చూసుకోవాలి గదా! అనైతే వాళ్ళ మనసులో ఉందన్నమాట. కానీ పోనీ అలా మిమ్మల్ని వదిలేస్తారా అనంటే, మిమ్మల్ని వదిలే ఛాన్స్ అయితే అలా కూడా చేయరన్నమాట. ఎందుకంటే మనది జన్మ జన్మల బంధము అని చెప్తారు. మీకిద్దరికీ కూడా మీ రిలేషన్ ఎలా ఉందంటే, ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఎమోషనల్‌గా షేర్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఆ విధంగా ప్రేమనైతే పంచుతారు మీ దగ్గరకొచ్చినప్పుడు. కానీ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను అంటే తన లైఫ్. సారీ అండి కాలొచ్చింది. సో, లేట్ అయింది. చూడండి నేను వెలిగించిన ధూప్ స్టిక్ కూడా అయిపోయిందన్నమాట. చాలా సేపయితే మాట్లాడాల్సొచ్చింది. చాలా దూరం నుంచి చేశారు కాబట్టి. యూఎస్ నుంచి ఇంకా మాట్లాడాల్సొచ్చిందన్నమాట. ఓకే. అయితే నేనేం చెప్తున్నాను, వీళ్ళు మీరడిగినప్పుడు మీ దగ్గర ఏదో ఒకటి చెప్తారు. దాన్ని బట్టి మిమ్మల్ని దాటేస్తూ వస్తున్నారన్నమాట. మీకు విషయం తేల్చట్లేదు. తన మనసులో కొద్ది రోజులు ఎండ్ చేయాలి అనైతే అనిపిస్తుంది. ఎండ్ చేయాలి అని అనుకోని తన మనసులోదైతే బయట పెట్టకుండా తన ఫీలింగ్స్‌ని బయట పెట్టకుండా మీ దగ్గర దాచడము ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను. ఒక్కొక్కసారి ఫోను మాట్లాడాలి అనిపిస్తుంది. ఒక్కోసారి మాట్లాడతారు. కొద్ది రోజులు ఫోను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తారన్నమాట. మీరు ఇంకా అది తలుచుకుంటూ మీరెలా ఉన్నారంటే, మీరు చాలా పెయిన్ అనేది ఉందన్నమాట మీకు. మీకు దిక్కు తోచట్లేదు. మీరు డిప్రెషన్‌లో ఉన్నారన్నమాట. ఎందుకిలా ఉన్నారు అర్థం కావట్లేదు మీకు. వాళ్ళైతే మీకు బయట పెట్టట్లేదన్నమాట. ఎందుకు అంటే తన మనసులో ఏముంది వాళ్ళింట్లో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అన్నమాట. సో, వాళ్ళ వల్ల మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. అదైతే ఉంది. కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు దూరం పెట్టడం అన్నమాట. ఇలా ఉంది. ఆహ్, వాళ్ళకి గూడా మిమ్మల్ని వదులుకోవాలన్నంత ఇది కూడా లేదు కానీ వాళ్ళకి తప్పట్లేదు. వాళ్ళు కూడా మీరు చూపించిన ప్రేమ మీరు మిమ్మల్నయితే మర్చిపోలేకైతే పోతున్నారన్నమాట. మిమ్మల్ని మరవలేకున్నారు. ఎలా అంటే ఆహ్ మీరు ఎలా అయితే ముందు ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారో, అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట. గుర్తొస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఈ రిలేషన్‌లో ఎలా చేయాలి? ఎలా ఒక గ్రోత్ తీసుకురావాలి అనైతే ఆలోచన అయితే ఉంది కానీ, నేను ఒక బ్లైండ్‌గా ఒక స్టెప్ అయితే వేస్తే నేను మళ్ళా నలుగురి దగ్గర నేను అనిపించుకోవాల్సొస్తుందేమో అన్నట్లయితే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. కొంతమంది ఎలా ఉన్నారంటే ఆహ్, ఒక పక్క మీతో రిలేషన్‌లోనే ఉంటూ వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం అన్నమాట. ఆ కనెక్ట్ అవుతూ, ఆ కనెక్ట్ అవ్వడం వల్ల
ఇన్మెచ్యూర్ గా అయితే కనెక్ట్ అవ్వడము, ఆ రిలేషన్ లో గ్రోత్ కావాలని చూసుకోవడము, వాళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉండడము, ప్రేమ ఉండడము, వాళ్ళకి ఎక్కువ ప్రైవసీ అనేది ఇవ్వటము, వాళ్ళతో ఎక్కువ గడపడము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకెలా అయితే మీరెలా ఉన్నారంటే, మీకు తను చేసే పనులు మీకు తెలియట్లేదు. మీరేమో మీ పర్సన్నే కోరుకుంటున్నారన్నమాట. తనే మీ లైఫ్ అనుకుంటున్నారు. తనే మీ జీవితం అనుకుంటున్నారు. మీకెన్నున్నా కానీ తనే కావాలనిపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఆహ్, మ్యారేజ్ చేసుకుంటాను అని వచ్చి, మ్యారేజ్ అయితే చేసుకోకుండా తను ఆహ్, స్టాప్ చేసుకోవడం అన్నమాట. తనని తాను ఎందుకు అనంటే తను వేరే వాళ్ళకి కమిట్మెంట్ అయ్యారన్నమాట. కమిట్ అయ్యారు కాబట్టి మీకు ఆ ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు. సో, ఇద్దరి మధ్యన వెయిట్ చేస్తున్నారన్నమాట. మీకు ఎలాంటి విషయం అయితే చెప్పట్లేదు. మీ ఇద్దరి మధ్య టైం తీసుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన అయితే వాళ్ళకి రావట్లేదు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఇంకా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను, ఇంకా ఏముంది వాళ్ళ ఫీలింగ్స్, ఏం దాస్తున్నారు వీళ్ళ దగ్గర తెలియచేయండి. వీళ్ళ దగ్గర ఏం దాస్తున్నారు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇంకా చెప్పండి. మీకైతే మోసం చేస్తున్నారు. ఎవరైతే మ్యారేజ్ అయ్యి మీకు మ్యారేజ్ అయ్యి మీకు కనెక్ట్ అయ్యి మీతో రిలేషన్‌లో ఉన్న వాళ్ళెలా అంటే తన స్వార్థం, తన కుటుంబము, తన స్వార్థం అయితే తను చూసుకుంటున్నారన్నమాట. ఇంకా నా స్వార్థం నేను చూసుకోవాలి అనని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. అందువల్ల మీరు వెంట పడుతున్నా కానీ వాళ్ళు మీకైతే సమాధానం చెప్పట్లేదు. మీరైతే ఇంకా హ్మ్, వాళ్ళనే తలుచుకుంటూ ఉన్నారన్నమాట. వాళ్ళు చెప్పాలంటే పక్కా మిమ్మల్నయితే మోసం చేస్తున్నారు. ఆ మోసము ఎందుకు జరుగుతుంది అనంటే ఆహ్, కొంతమంది కొత్త వాళ్ళకు అట్రాక్ట్ అయ్యారు. అలాగే వాళ్ళతో అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మీకు ఈక్వల్‌గా నేను మీరడిగినప్పుడు ఈక్వల్‌గా నేను న్యాయం చేయలేను అనైతే అంటున్నారు. మీరేదైనా అడిగితే ఇంక సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు సైలెంట్‌గా ఏదైనా మీ దగ్గరకొచ్చి మాట్లాడినప్పుడు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారన్నమాట. మీ మైండ్‌ను కూడా. ఇంకా వాళ్ళు చెప్పిన కథలు విని మీరు కూడా వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడము. ఇంక మళ్ళా తర్వాత ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అన్నమాట. కొద్ది రోజులు బావుంటారు. కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను. ఇలా అయ్యి మీరు మీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారన్నమాట వాళ్ళు ఆ విధంగా. మీరేమో ఎంతసేపు ఇంకా ఆహ్, ఎలా అనని మీరు వాళ్ళనే ప్రార్థిస్తున్నారన్నమాట. డివైన్‌నే ప్రార్థిస్తున్నారు. మా రిలేషన్ ఎలా అననైతే ప్రార్థిస్తున్నారు. కాకపోతే వాళ్ళేం చెప్తారంటే, నేను ఈక్వల్‌గా న్యాయం చేయలేను. నేను హ్మ్, నా వాళ్ళకి నేను ఆహ్, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనైతే వాళ్ళు చెప్పడం అన్నమాట. ఆ! మీకేమో ప్రేమైతే పొంగిపోతూ ఉంది. మీ ప్రేమ. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీరు ఒంటరిగా ఉన్నారు. ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. ఎప్పుడొస్తారు అనైతే మీరు ఎదురు చూపులన్నమాట వాళ్ళ కోసము. వాళ్ళు వచ్చినా కానీ మీకేదో కథలు చెప్పి ఆ పూటకి ఆ పూటకి అలా వాళ్ళు వాళ్ళకు కావాల్సినది పొంది వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళ అవసరాలు తీర్చుకొని మీ నుంచి వాక్ అవే అయితే చేస్తారు. చేస్తారు మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను. ఇలా అయితే జరుగుతూ ఉంది. ఎందుకు అంటే కొంతమంది అదర్ రిలేషన్ అయితే ఉంది. కొంతమంది తన కుటుంబానికి ఎక్కువ విలువనేది ఇస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఎండ్ చేయాలి అనైతే వాళ్ళకి ఆలోచనుంది. ఎండ్ చేయాలని అయితే ఆలోచన ఉంది. అందుకనే మిమ్మల్ని దూరం పెట్టడము, బ్లాక్ లిస్ట్‌లో పెట్టడము,
ఇలా అయితే జరుగుతుంది. తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీకు విషయాలు తెలియకుండా తనను తానైతే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. చెప్పాలంటే మిమ్మల్ని మీ మైండ్ మ్యానిపులేట్ చేస్తున్నారన్నమాట. వచ్చినప్పుడు ఏదో ఒకటి కల్లబొల్లి కథలు చెప్పడము, ఏదో ఒకటి కథలు మాట్లాడడము ఇలా అయితే జరుగుతూ ఉంది. విషయాలైతే అడిగినప్పుడు దాటేస్తారన్నమాట. చెప్పాలంటే తను వేరే వాళ్ళకి కమిట్ అయ్యారు కాబట్టే మీకు న్యాయం చేయలేకుండా అయితే ఉన్నారన్నమాట. అడిగినప్పుడు నేను న్యాయం చేయలేకపోతున్నానని అయితే చెప్పడం జరుగుతుంది. ఇలా అయితే జరుగుతూ ఉంది మీ మధ్య అయితే. ఇంక మీరు వాళ్ళనే తలుచుకుంటున్నారు. మీరు డిప్రెషన్‌లో ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు. మీరు మీరు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. ఎందుకు అననంటే వాళ్ళు ఫస్ట్‌లో ఆహ్, అలా మిమ్మల్ని నమ్మించారు. అలా నమ్మించారు గాబట్టి మీది ట్రూ లవ్వు. వాళ్ళది ట్రూ లవ్ కాదు. వాళ్ళ మోసం అనేది జరుగుతూ ఉందన్నమాట. మీ మధ్య ఇలా మోసం జరుగుతూ ఉంది. ఇంకా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. అసలు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తన ఇంటెన్షన్ ఏంటి అసలు చెప్పండి? తన ఇంటెన్షన్ ఏంటి? అతని ఉద్దేశం మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ చూసుకోండి. ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ చూసుకొని రీడింగ్ చూడండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? వీళ్ళపైన వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? ఇంకా ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో తెలియచేయండి. వాళ్ళ లైఫ్ లో ఇంకా ఏం జరుగుతుంది? మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారన్నమాట వాళ్ళు. మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. కానీ మీ పిక్స్ అలాగే మీ వీడియోస్ అయితే చూసుకుంటున్నారు. కానీ మిమ్మల్ని అయితే వెయిట్ చేపిస్తున్నారు. ఎందుకంటే మీకు ఎలాంటి విషయాలైతే చెప్పరు. మిమ్మల్ని దొంగచాటుగా అయితే గమనిస్తున్నారు. మిమ్మల్ని పూర్తిగా అయితే వదులుకోవాలని అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే మీరే తనకు బలం అన్నమాట. తను ఒక బాధలో ఉన్నప్పుడు కావచ్చు, తను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కావచ్చు, మీరు తీసుకున్న కేరింగ్ అలాంటిదన్నమాట తనకి. సో, అందుకని మిమ్మల్ని మర్చిపోలేరు వాళ్ళు. మిమ్మల్ని మర్చిపోలేరు. ఇంకా ఏదైనా తన విషయం తెలిస్తే మీరు తనని అడుగుతారని, తనను ప్రశ్నిస్తారని, ఎందుకిలా చేస్తున్నావు అని నిలదీస్తారని వాళ్ళకి ఆ భయం గూడా ఉందన్నమాట. ఆ భయం గూడా ఉంది. అందువల్ల కూడా భయపడుతున్నారు. అందువల్ల గూడా మీ గురించయితే భయపడుతున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారన్నమాట. ఎందుకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు అంటే, వేరే వాళ్ళకి కమిట్ అయ్యారు. వాళ్ళ బాధ్యతలనేది తీసుకున్నారు, మోస్తున్నారు కాబట్టి, మీకు నేను న్యాయం చేయలేను ఈక్వల్‌గా అయితే అనడము అన్నమాట. నేను న్యాయం చేయలేకపోతున్నాను. నా వల్ల కాలేదు. నా వల్ల కావట్లేదు. ఎందుకు అననంటే నేనున్న పొజిషన్ కూడా అలాంటిది. నా చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి. ఏదైనా అడిగితే చెప్పడం నాకు తప్పట్లేదు. నాకున్న పరిస్థితులు, నాకున్న సిట్యుయేషన్స్ అలాంటివి అనైతే చెప్తున్నారు మీతో. చైల్డిష్‌గా బిహేవ్ చేస్తారన్నమాట. వచ్చినప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారన్నమాట. హ్యాపీగా ఉంచుతారు. హ్యాపీ అనేది ఎక్కువ రోజులుండదు. అది కొద్ది రోజులే. అది కొద్ది రోజులే ఉంటుంది. మళ్ళా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్. మీరడిగితే గొడవలు, ఇంకా నే ఇద్దరికీ నేను న్యాయం చేయలేను అనడము. మీకేదో ఒకటి చెప్పి అప్పటికి ఆ సమస్యను దాటివేయడము. హ్మ్. ఇద్దరి మధ్య గొడవలెక్కువ అవ్వడము. ఇలా కూడా ఉంది. అలాగే ఆహ్, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెము గొడవలు జరుగుతాయనైతే ఆలోచనుంది. ఎందుకంటే వాళ్ళ హ్మ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి తెలిస్తే గూడా ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే, గొడవలు జరుగుతాయి అనైతే తన ఆలోచన ఇలా ఉందన్నమాట.
ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా, రీయూనియన్ ఇస్తారా, మళ్ళా తెలియచేయండి. వీళ్ళకి రీయూనియన్ ఉంటుందా, వీళ్ళకి కమిట్మెంట్ అవుతారా చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్ అవుతారా చెప్పండి. మళ్ళా వస్తారా, వీళ్ళకి రీయూనియన్ ఉంటుందా? ఇంకా చెప్పండి. కొంతమందికి అయితే కమిట్మెంట్ ఇస్తారండి. కొంతమందికి ఎలా అంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ అయితే చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారన్నమాట. కొంతమంది ఎలా అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు వాకవే చేయడం అయితే జరుగుతుందన్నమాట. పరిస్థితులను బట్టి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు మీ నుంచి వాకవే చేస్తారు. ఆ వాకవే కూడా పూర్తి ఇష్టంతో అయితే వాళ్ళు చేయరన్నమాట. కొద్ది రోజులు మిమ్మల్ని దూరం పెడతారు. వాళ్ళకి మనసుకు బాధ కలుగుతుంది. మీరంటే ఇష్టముంది కానీ వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తారన్నమాట. టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీదేమో ట్రూ లవ్ అన్నమాట. వాళ్ళదేమో ట్రూ లవ్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళకి కూడా న్యాయం చేయాలనైతే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. అందుకనే మిమ్మల్ని మోసం చేయడం అయితే జరుగుతుంది. ఇలా అయితే జరుగుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకోవాలని అయితే వాళ్ళు రావడం అయితే జరుగుతుందన్నమాట మీ దగ్గరికి. ఎవరైతే కొంచెం దూరంలో ఉన్నారో వాళ్ళైతే వచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళైతే ఇంకా మీకు కమిట్ అవ్వడం అనేది టైం అనేది పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కావాల్సి కల్లానే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు. కావాలనే మిమ్మల్ని దూరం అయితే పెట్టడం జరుగుతుంది. మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని దూరం అయితే పెడుతున్నారు. మీకు మోసం అయితే చేస్తున్నారన్నమాట. మీరు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పడం, మిమ్మల్ని ఏడిపించడం, నాకు పని ఒత్తిడిగా ఉందనడము, నాకు కుదరలేదు అనడము, ఏదో ఒకటి చెప్పి ఆ పరిస్థితిని అక్కడికి ఇది చేస్తున్నారన్నమాట. మీదేమో ట్రూ లవ్. మీరు మోసపోతున్నారన్నమాట. వీళ్ళెలా అంటే వీళ్ళు 2 పడవల మీద కాళ్ళు పెట్టడం అన్నమాట మీ పర్సన్. అటు వాళ్ళకి న్యాయం చేయాలి, ఇటు మీకు న్యాయం చేయాలనుంది. కానీ ఎక్కువ ఎవరికిస్తారంటే వాళ్ళ కుటుంబానికే ఎక్కువ వాల్యూ అనేది ఉందన్నమాట. వాళ్ళ గురించి భయపడుతున్నారు గొడవలు జరుగుతాయని. కాబట్టి ఇలా అయితే దూరం పెట్టడం అయితే జరుగుతుంది. కొంతమందికి రీయూనియన్ అయితే జరుగుతుంది. వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉన్నారన్నమాట మిమ్మల్ని. లైఫ్ లాంగ్ మీతో ఉండాలనే కోరికైతే ఉందన్నమాట. మీరంటే ఇష్టం ఉంది బాగా. సో, వాళ్ళైతే మళ్ళా రావాలని మీ విలువైతే తెలిసొచ్చిందన్నమాట వాళ్ళకి. మీరే గుర్తొస్తున్నారు. హ్మ్. మీరు గుర్తొస్తున్నారు. ఇంకా మీరే కావాలనైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా ఇలా అయితే ఉన్నాయండి ఫీలింగ్స్ అయితే. ఇంకా ఇవాల్టి రీడింగ్ అయితే ఇదేనండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఆహ్, మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. నేను పైన స్క్రీన్ పైన నేను నంబర్ ఇస్తాను డిస్‌ప్లేలో. ఓకేనా? ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజొనేట్ అయింది అనేది నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఓకే. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్.